దాని తర్వాత మళ్ళీ మనము ఒకవేళ ఏం జ్ఞానం చేసాము అని అంటే గుర్తుండకపోవచ్చు. అంటే వివరణాత్మకమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వాలి. అది మాట్లాడవలసి వస్తే సంఘం వెలుపల, సంఘం లోపల గురించి మాట్లాడాలి. సంఘం లోపల ఏం మాట్లాడాలంటే ఎక్స్పోజిషన్స్ మాట్లాడాలి. సో ఎవరుంటారు మేజర్గా మనం టార్గెటెడ్ పీపుల్ ఎవరు? సంఘం లోపల విశ్వాసులైన వారిని మనము మన గురి. సంఘం వెలుపల ఎక్కడైనా క్రిస్మస్ మాట్లాడుతున్నప్పుడు, లేదా బర్త్డేలో మాట్లాడుతున్నప్పుడు, లేదా మ్యారేజ్లో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే సమ్ యానివర్సరీలో మాట్లాడుతున్నప్పుడు, అక్కడ టార్గెటెడ్ ఆడియన్స్ ఎవరు అని అంటే బిలీవర్స్ ఉన్నప్పటికీ కూడా ఆ గ్యాదరింగ్ని ఎక్కువగా మనము అవిశ్వాసులైన వారు, అన్బిలీవర్స్ని కూడా వారిని పిలుస్తారు. కాబట్టి అక్కడ ఆ గ్రూప్ని మనం ఏమి అడ్రస్ చేస్తామనంటే అన్బిలీవర్స్ని అడ్రస్ చేస్తాం. సో ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. సో సంఘము లోపల విశ్వాసులైన వారిని మనము గురి కలిగి ఉంటే వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి, ఆత్మీయ బలము, ఆత్మీయ ఎదుగుదల, వీటి యందు మనం లక్ష్యం కలిగి ఉంటే, సంఘం వెలుపల అవిశ్వాసులైన వారు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వారు ఏ రీతిగా మనము సువార్త ద్వారాగా వారిని యేసుక్రీస్తు ప్రభువారిని తెలియజేయగలమో మనకి అందులో మనకి తెలుస్తుంది. కాబట్టి విశ్వాసులైన వారు గ్యాదర్ అయినటువంటి ప్రతి సమయంలో, అంటే ఇన్ ద సెన్స్ సంఘంలో ఎక్స్పోజిషన్స్ అనేది మంచి ఇది మాట. ఎందుకంటే ఒక విషయాన్ని కూలంకషంగా నేర్చుకోవడానికి, అవగాహన చేసుకోవడానికి, ముందుకు సాగడానికి మనకి అవకాశం వస్తుంది. మంచిది ప్రియులారా, మనము ఈ యొక్క 3 రోజులు కూడా మనం ఏం చూడబోతున్నాము అని అంటే, ఈవేళ ఎక్స్పోజిషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హగ్గై. ఈవేళ మనం 7 గంటల నుంచి అనుకున్నాము, 7:30కి స్టార్ట్ చేసాము. రేపు మార్నింగ్ 9 to 11:30, దాని తర్వాత రేపు నైట్కి మళ్ళీ 8:30 to 12:15, దాని తర్వాత న్యూ ఇయర్ సర్వీస్ 1:10 నుంచి 12:30 వరకు లవ్ పీస్ టు ఫాలోవర్స్. సో ఇది మనము జస్ట్ డిస్క్రిప్షన్. బయట బుక్స్ అయినా పెట్టారేమో, ఏమైనా పెట్టారేమో చూడండి, బైక్స్ కానీ ఏమైనా అర్థం. ఓకే, ఎక్స్పోజిషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హగ్గై. హగ్గై పుస్తకం నుంచి మనము కొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. ఒక్కొక్క 2 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో, 2 అధ్యాయాలు ఉన్నాయి. 4 ప్రాముఖ్యమైన సో 2 అధ్యాయాలు ఉన్నాయి దీంట్లో. ఈ 2 అధ్యాయాల్లో 4 వర్తమానాలు మీకు నేను తీసుకుని వస్తాను. రేపు రాత్రికి ఎన్ని వచనాలు ఉన్నాయి? 38 వచనాలు ఉన్నాయి. 38 వచనాలు వస్తాయి. 38 వచనాలు మనము ఓకే. దాని తర్వాత కొన్ని విషయాలు ప్రవక్త అయిన రాయడానికి అంటే God will have his మందిరాన్ని బుక్ బ్యాక్ కదా ఈ బ్యాక్ వెళ్తే ఫస్ట్ 4 వర్తమానాల్లో మొదటి ఇచ్చి కొంచెం డీటెయిల్గా మనం డీపర్గా ఉన్నటువంటి వచనాల్లోకి వెళ్ళడానికి మనకి అవకాశం వస్తుంది. ఓకే, బుక్ బ్యాక్గ్రౌండ్లోకి మనం వెళ్ళే ముందు అసలు అంటే ఇక్కడ వరకు రావడానికి గల కారణాలు ఏంటంటే చర్చి వారు వెళ్ళిపోతున్నారు.
ఇశ్రాయేల్ ప్రజలు దఫదఫాలుగా చెరలోకి వెళ్ళినటువంటి దాఖలు మనకు తెలుసు. మొదటి చెరలోకి వెళ్ళినటువంటి దాఖలు అంటే యేసు ద్వారా ఐగుప్తులోకి చెరలోకి వెళ్తారు. దాని తర్వాత సార్లు చెప్తాను, మళ్ళీ కూడా నాకు ఇష్టమైన మాట ఏంటంటే, చెరలోకి తీసుకుని వెళ్ళినటువంటి దేవుడు చెరలో విడిచిపెట్టాడు. అది గొప్ప విషయం. సాధారణంగా మనకి ఎలా ఉంటుందని అంటే, ఎవరి మీదన్నా కోపం ఉన్నప్పుడు, ఎవరి మీదన్నా పగ ఉన్నప్పుడు, ఎవరి మీదన్నా కక్ష ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనంటే వారితోటి మాట్లాడడానికి కానీ వారితోటి కలిసి ఉండడానికి కానీ మనం ఇష్టపడం. సాధారణంగా జరిగేది అంటే హ్యూమన్ టెండెన్సీ. కానీ దేవుడు ఒకవేళ కోప్పడిన తర్వాత దేవుడికి ఉన్నటువంటి గొప్పతనము ఏంటనంటే, దైవ లక్షణం ఏంటనంటే, కోప్పడిన తర్వాత ఆ కోపానికి ఎందుకు పడ్డాడో చెప్తాడు, పడిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలాగా ఆయన విడుదల చేస్తున్నాడో కూడా చెప్తాడు. ఇది గొప్ప విషయం దేవుడితో. సో రీకన్సిలేషన్ అంటాం దీన్ని. మనము ఈ బుక్లో మనం చాలాసార్లు చూస్తాం. అది మళ్ళీ వెళ్ళి కొలది అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా మీకు చెప్తాను. అయితే ఇక్కడ మనము ఈ బుక్లోకి వచ్చే ముందు ఉన్నప్పుడు ఏంటంటే, చెరలో ఉన్నప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు మనం చూస్తే పుస్తకాలని రాయిస్తాడు. చెరలో తర్వాత ఇద్దరు ప్రవక్త చెరలో, నేను ఇందాక చెప్పాను కదా, చెరలో ఉండగా విడిచిపెట్టేయడు, మీకు నాకు సంబంధం లేదు, మీరెవరో నేనెవరో అనే మాటలు వాడేటువంటి దేవుడు కాదు. ఓకే, ఇక్కడ ఈ 2 పుస్తకాలు దేవుడు రాయిస్తాడు. దాని తర్వాత చెర నుండి మరి తీసుకొస్తాడు. మళ్ళీ మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం అంటే 70 సంవత్సరాల చెరకి అప్పగిస్తాడు. ఇర్మియా ద్వారాగా ప్రవచనం చెప్పి ఆ ఇర్మియా ఇచ్చినటువంటి ప్రవచనం పుస్తకాలు వాడుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే 6 పుస్తకాలు. మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ వరకు ఇక్కడ డైరెక్ట్ గా స్లైడ్ తెచ్చేసాను. యాక్చువల్గా ఇక్కడ ఇంపార్టెంట్. చెరలోకి వెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు ఇద్దరు ప్రవక్తల్ని పంపించడం మనం చూస్తాం. ఓకే, దాని తర్వాత చిన్న బయటకు వచ్చిన తర్వాత 6 పుస్తకాలు రాస్తారు. 6 పుస్తకాల్లో 3 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు, ఎజ్రా, నెహెమ్యా. దాని తర్వాత 3 పుస్తకాలు ప్రవచన సంబంధమైన పుస్తకాలు. అవేమిటి అని అంటే హగై, జకర్యా. ఇది మనకి బుక్. మనం ఇక్కడికి వచ్చాం అంటే ఇక్కడ మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 3 రోజులు ఎక్కడికి ఎందుకు వచ్చాం, బుక్ బ్యాక్గ్రౌండ్ వచ్చామాట. అంటే చెర నుండి వచ్చిన అంటే ఇంకా మనకి ఇంకా 2 ఉన్నాయి. యాక్చువల్ చెప్పాలి, ప్రవచనాత్మకమైన పుస్తకాలు జకర్యా, మలాకీ 2 ఉన్నాయి. కానీ మనము ఈ 3 రోజులు ఈ ఒక్క బుక్ మాత్రమే ఫోకస్ చేస్తాం. సో ఇది బ్యాక్గ్రౌండ్. అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హగ్గై పుస్తకాన్ని ఎప్పుడు రాశారు అంటే ప్రవక్త అయినటువంటి రాసినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, చెర నుండి వచ్చిన తర్వాత రాసినటువంటి మొదటి పుస్తకంగా మనం చూస్తాం. చెర నుండి ఇమ్మీడియట్ గా వచ్చిన తర్వాత హగ్గైని దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని ఈ పుస్తకాన్ని రాయించాడు అనే. ఓకే, ఇంకొంచెం బ్యాక్గ్రౌండ్ లోకి మనం వెళ్తాం. దాని తర్వాత ఇంకేమైనా మనం అక్కడికి వెళ్ళము, మనం అక్కడికి చూడండి. ఓకే, ఈ యొక్క ఇందాక నేను చూసిన ఎక్సైల్ టైం అని అన్నాను కదా, 3 సార్లు వాళ్ళు వెనకకి వస్తారు. మొదటిసారి వచ్చినప్పుడు మొదటి బబులోను చెర ఎక్సైల్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే 605లో BCలో దానియేలు తీసుకుని వెళ్ళి అక్కడ యెహోవాకీను రాజుగా ఉన్నటువంటి విషయాలు మనం చూస్తాం. దాని తర్వాత రెండోసారి ఎక్సైల్ 597 BCలో యెహోయాకీను ఎస్కేల్ తీసుకుని వెళ్తారు. ఇది కూడా మనం చూడప్పుడు జస్ట్ మీకు తెలియడం కోసం 3rd టైం వెళ్ళిన తర్వాత బాబిలోనియన్ క్యాప్టివిటీలోకి వెళ్ళి 3వసారి ఆఖరి బబులోను చెరలో నుండి వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే 70 సంవత్సరాలు వారు ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత వెనక్కి వచ్చినప్పుడు రాసినటువంటి పుస్తకం ఇందాక నేను మీకు హగ్గై పుస్తకాన్ని జ్ఞాపకం చేశాను. ఎలాగైతే 3 సార్లు అలాగే మళ్ళీ వెనకకి కూడా వారి యొక్క నాయకత్వంలో వారిని వెనకకి తీసుకుని వస్తారు.
చాలు, ఓకేనా. రీబిల్డ్ ద టెంపుల్, ఎజ్రా మొదటి అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా రీబిల్డింగ్ ద టెంపుల్ దగ్గర మనం ఫస్ట్ రిటర్న్ తర్వాత సెకండ్ రిటర్న్ ఎజ్రా 5 నుంచి 10 వరకు ఉన్నటువంటి రెస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ లా. థర్డ్ రిటర్న్ లో మనం ఏం చూస్తామంటే రీబిల్డింగ్ ద వాల్స్, నెహెమ్యా ద్వారాగా 3వ రిటర్న్ లో జరిగినటువంటి విషయాలు కిందన ఎవరెవరు రాజులు ఉన్నారు అనేటువంటి కింద ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ ఫోకసింగ్ ఏంటి అని అంటే 536 నుంచి 516 మధ్యలో కాలమానంలో ఉన్నటువంటి విషయాలను హగ్గయి ద్వారా ఏమి ప్రవచనం చెప్పాడు విషయాన్ని మనం చూస్తాం. ఓకేనండి, ఇది మనం చూసేటువంటి విషయాలు. ఈ విషయాలు క్లారిటీ ఉంటే మనము కిందకి వెళ్ళే కొద్ది మనం చాలా విషయాలు మనం చూడబోతున్నాం. ఓకే, మంచిది. ఇది 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 రాసుకునే వారికి స్లైడ్ లో కంటిన్యూస్ జర్నీస్ మార్నింగ్ 11 వచ్చినప్పటికీ చాలా వరకు ట్రై చేసి పెట్టాను. ఏం చెప్పాను అంటే 38 వచనాలు కలిగిన 2 అధ్యాయాలు కలిగిన పుస్తకమని చెప్పాను. దాని తర్వాత 112 రోజుల్లో ఈ ప్రవచనాన్ని 112 days అంటే ఈ 2 అధ్యాయాల్ని ప్రవక్త తన ప్రజలకి తెలియజేయడం కొరకు దేవుడు 112 రోజులు వాడుకున్నాడు. 112 days ఏంటంటే విచిత్రంగా ఉంది కదా. 2 అధ్యాయాల్ని 112 రోజులు వాడాడు. ఏ రోజుకి 66 మనకు అనిపిస్తుంది, కానీ మధ్యలో గ్యాప్ ఉంది. అంతేగాని దాని అర్థం ఏంటంటే ఒక పదం చెప్పి ఒక 4 రోజులు రెస్ట్ తీసుకున్నాడని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే ఒక్కొక్క విషయాన్ని 112 రోజులు ఆయన వాడుకున్నట్లుగా మనం చూస్తాము. దాని తర్వాత ఇక్కడ మనం చూస్తే షార్టెస్ట్ బుక్స్లో ఇది రెండవది. మొదటి షార్టెస్ట్ బుక్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏమైనా చెప్తారా ఎవరన్నా? అలాంటి మాకు తెలియదండి అంటారా? అలాంటి మమ్మల్ని అడగదు, ఏదైనా అడగండి, కానీ బైబిల్ సంబంధించి మాత్రం అడగదు. ఏ బట్టలు కొనామని అడిగితే చెప్తాం కానీ ఓబద్య థ్యాంక్ యూ చాలా సో మంచిది. ఓకే, ఓబద్య ఇస్ ద ఫస్ట్ షార్టెస్ట్ బుక్, ద సెకండ్ షార్టెస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. ఇది మనం చూస్తే ముందు కూడా నేను మాట్లాడిన ప్రకారంగా ఒక ప్రాబ్లంతో ఈ పుస్తకాన్ని స్టార్ట్ చేస్తాను, ఒక సమస్యతో ఈ పుస్తకాన్ని స్టార్ట్ చేస్తాను. ముగింపు మనం చూస్తే ఒక ప్రామిస్ చెప్తాను. He starts with a problem and he ends with a promise. మొదటి అధ్యాయము 2వ స్టూడెంట్ ఒకసారి. ఎందుకంటే మనం ఈ 3 రోజుల్లో ఈ బుక్ చూస్తాము. వీలైతే నైట్ అయిపోయిన తర్వాత మీకు బాగా ఇంట్రెస్ట్ ఉండి, ఓకేనా, నా మీద గౌరవం ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఏంటండి ఒకసారా ఎన్నిసార్లు అయినా దేవుని మీద ప్రేమ ఉండి, ఓకే, ఈ పుస్తకాన్ని నేను బాగా
చదివా మొత్తం చదివేసినట్టున్నా, దొరికింది కదా అవకాశాన్ని. హగ్గై 1వ అధ్యాయము 2వ వచనం. వాట్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద బుక్? ఓకేనా, ప్రాబ్లంతో స్టార్ట్ చేస్తున్నాడు ప్రవక్తని. ఓకేనా, ఏమంటున్నాడంటే 2వ వచనము, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారే. వాట్ ద పీపుల్ ఆర్ టెలింగ్, వాట్ ద పీపుల్ ఆర్ డిస్కసింగ్. ఏంటి వారు చెప్తున్నది అని అంటే, సమయం ఇంకా రాలే, దేవుని మందిరాన్ని కట్టడానికి సమయం ఇంకా రాలే. ఇప్పుడు మనం మళ్ళీ కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మరి వచనం అర్థం అవ్వాలి కదా. ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ అంటే ఈ వేళ అలాగ జరుగుతుంది, రేపటి నుంచి అలా జరగదు. ఓకేనా, రేపటి నుంచి జరిగినా కూడా వినాలి మీరు అంతే ఒక్కోసారి. ఎందుకు అని అంటే, ఏం జరిగింది రీబిల్డింగ్ ద టెంపుల్ అంటే ఏం జరిగిందని అంటే, ఇందాక నేను 3వసారి వారు తీసుకుని వెళ్ళినటువంటి స్లైడ్ మీకు చూపించాను. ఏ స్లైడ్ చూపించాను ఇందాక? ఇది 3rd టైము ఎక్సైల్ టైంలో, 3rd టైమ్ అండ్ ద ఫైనల్ బాబిలోనియన్ క్యాప్టివిటీ 586 BCలో ఎదికేయా ఇర్మియా వాజ్ టేకెన్ క్యాప్టివిటీ. ఏంటి ఇక్కడ జరిగింది అని అంటే, నెబుకద్నెజర్ వచ్చి ఏం చేస్తాడు అని అంటే, వీరు కట్టుకున్నటువంటి మందిరాన్ని కూల్చేస్తాడు. కూల్చేస్తే పర్వాలే, కానీ దాంట్లో ఉన్నటువంటి బంగారము ఉపకరణములు అన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఈ మందిరము కూల్చబడింది, దేవుని మందిరము పాడైపోయింది. దేవుని మందిరము ఏమైందనంటే అన్య రాజు చేత కాల్చబడింది. కాల్చబడడం మాత్రమే ఉన్నటువంటి దేవుని సంబంధమైన ఉపకరణములు, బంగారము అంతా కూడా దొంగిలించబడింది. ఇప్పుడు 70 సంవత్సరాలు వారు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? నెబుకద్నెజర్ యొక్క బబులోను యొక్క చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి యూదులు లేకపోతే ఇశ్రాయేల్ ప్రజలు దేని మీద వారు మక్కువ కలిగి ఉండాలి? ఎవరి మీద మక్కువ కలిగి ఉండాలి? సాధారణంగా మక్కువ కలిగి ఉండవలసింది ఎవరి మీద, దేని మీద అని అంటే, 70 సంవత్సరాలు వారికి ఏమీ లేదు అని అంటే, ఆరాధన లేదు, దేవుడు లేడు. అంటే ఇన్ ద సెన్స్ దేవుడు ఉన్నాడు, కానీ వాళ్ళు దేవుడిని దేవుడిగా ఎలాగైతే ఆరాధన చేశారో అలాగ ఆరాధన చేయలేదు. ఎందుకంటే శత్రు దేశంలో ఉన్నారు కాబట్టి. దేవుడిని ఆరాధన చేయలేదు, దేవుడిని స్తుతించలేదు, దేవునికి బలులు లేవు, అర్పణలు లేవు, ధనము ద్వారాగా ఆయనకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఏమీ లేదు. 70 సంవత్సరాలు వీరు ఏ రీతిగా ఉన్నారు అని అంటే, ఒక విధంగా చెప్పాలి అని అంటే, శత్రు దేశంలో ఉన్నారు, కానీ అదే సమయంలో దేవుణ్ణి ఆత్మ సంబంధంగా కొంతమంది ఆరాధన చేశారు, కానీ భౌతికపరమైనటువంటి ఆరాధన వారికి లేదు. ఇప్పుడు వారు తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చిన తర్వాత తిరిగి రావడానికి కూడా కారణాలు ఏంటి అని అంటే, ఎజ్రా మళ్ళీ 1వ అధ్యాయం మీరు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి ఒకసారి, చాలా వండర్ఫుల్. ఎజ్రా 1వ అధ్యాయము మీరు కొంచెం వెనక్కి వెళ్తే ఎజ్రా కూడా మనకి కనబడుతుంది. ఒకసారి చూడండి. ఎజ్రా గ్రంథము, ఈ పాత నిబంధన తీసేదాడు ఏం చేయాలంటే, మొదట తీసిన వాళ్ళు పేజ్ నెంబర్ కూడా చెప్తే పక్కన వాళ్ళకి మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనకి కొత్త నిబంధన అయితే తీస్తాం, కానీ పాత నిబంధన త్వరగా మనకి తీయలేము. అందుకని ఏం చేయాలి, మీరు మొదట తీసిన వాళ్ళు ఎవరైనా తీసిన వాళ్ళు ఎజ్రా మనం 1వ అధ్యాయం అనగానే పేజ్ నెంబర్ కూడా మీరు చెప్పారు అనుకోండి, ఒకవేళ మీరు ధన్యులు అవుతారు. పేజ్ నెంబర్ ఎంత అంటే 392. ఓకేనండి, 392. కొంతమంది కొత్త నిబంధనలు వెతుకుతుంటారు, అది ఇంక అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం లేదు వాళ్ళకి. వాళ్ళు దేవుడు క్షమించాలి వాళ్ళని. ఓకేనా, త్వరగా వాళ్ళు ఆత్మీయంగా ఎదిగి ఫలించి కొత్త నిబంధనలోనే పాత నిబంధనలోనే వెతికేటట్టుగా వారికి దేవుడు సహాయం చేయాలి. ఓకే, మంచిది. 1వ అధ్యాయంలో మనం చూస్తే, పారసికపు దేశపు రాజు అయిన కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసికపు దేశపు రాజు అయిన కోరేషు మనసును ప్రేరేపింపగా, అతడు తన రాజ్యమంతటా చాటింపు చేయించి రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. చాలా ఇంపార్టెంట్ వర్స్. ఎందుకు ఎక్స్పోజిషన్స్ అని అంటున్నాను అని అంటే, చాలా డీటెయిల్గా మనం స్టడీ చేస్తాం టైము ఉన్నంత వరకు.
ఓకేనా. ఇది ఇందాక మనము ఇక్కడ మాట్లాడుకుంటూ ఎజ్రా 1-6 అధ్యాయాల వరకు మనం చూసే క్రమంలో ఇందాక నేను మీకు ఏం చెప్పాను అని అంటే, థర్డ్ ఎక్సైల్ టైంలో నెబుకద్నెజరు రావడము 3 సార్లు వచ్చాడు, 3వసారి మందిరాన్ని కాల్చేసాడు, దొంగిలించాడని చెప్పాను. ఈయన కూడా ఎవరని చెప్పాను? అన్యరాజు అని చెప్పాను. ఓకే. ఇప్పుడు ఈ అన్యరాజు తర్వాత రాజులు వీళ్ళు ఎవరు? మీరు ఇక్కడ స్లైడ్ మీకు ఇక్కడ కనబడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మనము ఈ టైంలో మనం చూస్తున్నాం, ఎజ్రా టైంలో కోరెష్ చూస్తున్నాం. ఓకే. కోరెషు, దర్యావేషు, దాని తర్వాత వీళ్ళందరూ. ఓకేనా. దీనికంటే ముందు ఒకవేళ మీరు ఇక్కడ స్లైడ్ కానీ ఉంటే, ఇలాగ ఉంటే ఇక్కడ మీకు నెబుకద్నెజరు కనబడుతుంది. ఓకేనా. మీకు అదే స్లైడ్ నేను పెట్టలే అంటే మీరు ఒకవేళ స్లైడ్ పెట్టుకుంటే ఈ కోరెష్ కంటే ముందు ఇంకా ఎవరున్నారు అని అంటే నెబుకద్నెజరు, బెల్షాజరు, ఇంక మీరు ఈ స్టోరీ లైన్ వస్తూ ఉంటుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది? ఇది రిటర్న్ అని అనుకోండి, ఏమవ్వాలి? ఎక్సైల్ అని పెట్టుకోవాలి ఇటువైపు. ఓకేనా. మీకు అది మైండ్లోకి వచ్చేస్తే ఇది రిటర్న్ స్లైడ్, ఇది ఎక్సైల్ స్లైడ్. ఇటు పెట్టుకుంటే రాజులు ఎవరు ఉన్నారు అని అంటే ఇటువైపు నెబుకద్నెజరు ఉన్నాడు అన్నమాట. సో నెబుకద్నెజరు ఏం చేశాడు ఇటువైపు అని అంటే తీసుకొని వెళ్ళిపోయాడు, మందిరాన్ని కూల్చేశాడు. ఈయన ఎవరు అని చెప్పాను? అన్యరాజు అని చెప్పాను. ఈయనెవరు మరి? ఇప్పుడు ఎంత అద్భుతమో చూడండి. ఈ అద్భుతం మీకు చెప్పడానికి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏ అద్భుతం అని అంటే, ఇక్కడ పట్టబడింది, కోల్చబడింది, దొంగిలించబడింది అన్యరాజే. ఈ అన్యరాజు తర్వాత వాళ్ళ తరంలో నుంచి, వంశంలో నుంచి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళే మళ్ళీ దేవుడు కోరెషుని ఏం చేస్తున్నాడు అని అంటే ప్రేరేపించి, అరే వీరికి మందిరము ఏం చేశాడంటే, మా ముత్తాత ఏం చేశాడు అని అంటే దొంగిలించాడని చెప్పి, దొంగిలించాడు, కూల్చేశాడు, కాల్ చేశాడని చెప్పి వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం కావాలి అని అంటే ప్రధానమైంది వీళ్ళకి మందిరము కావాలి. ఎవరిని ప్రేరేపించాడు దేవుడు? మళ్ళీ అన్యరాజునే. అన్యరాజు ద్వారాగా వీరు చెరపట్టబడినప్పటికీ, చెరలోకి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ అన్యరాజు ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మళ్ళీ చక్కగా దానికి సంబంధించినటువంటి మందిరానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కానీ దానికి ఉన్నటువంటి లాను కానీ ఆయనే ఇంప్లాంట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే మనం చూసాం. 2వ వచనం చూడండి. పారసికపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, వై హీ షుడ్ కమాండ్, ఎందుకు చేయాలైనా దేవుడు ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నాశనం చేసి యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఈ మాటలు అర్థమవుతుందండి? ఈ మాటలు అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ ఈ మాటలు. మీకు అర్థమైతే దండులు మీరు. ఏంటి అర్థం అవ్వాలి అని అంటే, అన్యరాజుని దేవుడు ప్రేరేపించి యోధా దేశానికి లేదా యోధా ప్రజలకు సంబంధించిన మందిరాన్ని కట్టడానికి అన్యరాజుని ప్రేరేపిస్తున్నాడు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఓకే. అన్యరాజుని మందిరము కట్టడానికి ప్రేరేపిస్తున్నాడు. ఇది 2వ వచనంలో మనం చూస్తాం. 3వ వచనం చూడండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుని యెహోవా మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి తోడయుండునుగాక. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాటలు? అబ్బాబా, వండర్ఫుల్ అండి. మందిరం పట్ల అన్యులకి భారం ఉంది, కానీ విచారకరమైన విషయం ఏంటంటే విశ్వాసులైన వారికి వారి మందిరం పట్ల భారం లేదు. ఇక్కడ ఏమన్నాడు అనంటే, యెరూషలేములో దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెనని వారి దేవుడు వారికి తోడయుండునుగాక. 4వ వచనం. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలములోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. ఒక్క పాయింట్ మీరు అర్థం చేసుకుంటే చాలు. ఈ పాయింట్ ఇప్పుడు నేను ఇప్పటివరకు మాట్లాడిన దాంట్లో ఏంటండి ఒకే ఒక పాయింట్. ఏం పాయింట్ అది? మందిరాన్ని కట్టడానికి అన్యరాజుని దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఒకవేళ అన్యరాజునే మందిరాన్ని కట్టడానికి దేవుడు వాడుకుంటే మరి నిన్ను నన్ను ఇంకెంతగా వాడుకుంటాడు?
వాడుకోవాలి. ఒకవేళ ఆయన వాడుకోవడానికి ఇష్టపడుతున్నా కూడా మనం వాడబడుతున్నామా? ఓకేనా? అర్థమవుతుందా? అవి మనం చూద్దాం ఇంకొంచెం సేపు అయిన తర్వాత. ఓకే, ఇప్పుడు 5వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు యూదా పెద్దలను, బెన్యామీనుల పెద్దలను, యాజకులను, లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించునో, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మాట ఇంపార్టెంట్. ఎవరు ప్రేరేపించాలి? మందిరాన్ని కట్టడానికి దేవుడు ప్రేరేపించాలి. ఇది ఊరికనే జరిగేది కాదు. ఇది అదవుతుందా? డబ్బులు అందరూ ఇవ్వగలరు కదండి. డబ్బులు ఇవ్వగలరా? ఇవ్వలేరా? డబ్బులు ఇవ్వగలరు. కానీ కట్టడం అంటే ఏంటి? భౌతికమైన కట్టడాలా నేను మాట్లాడేది? భౌతికమైన కట్టడాలు కాదు. భౌతికమైన కట్టడాలు ఎవరు కడతారు? తాపీ మేస్త్రి కడతాడు. డబ్బులు ఎవరు ఇస్తారు? అందరూ ఇస్తారు. కానీ ఈ మందిరము కట్టబడడానికి దేవుని యొక్క ప్రేరణ కావాలి. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్దామా? ఉండు యెహోవా మందిరము కట్టుటకు ప్రయాణమైరి. ఇది ఇప్పుడు కొంచెం మీరు తర్వాత చదువుకోండి. నేను ఇప్పుడు యాజరాలను ఉండిపోతే హగ్గయి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది. ఈ మీకు బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకేనా? ఇప్పటివరకు మనం చూసింది ఏంటంటే దేవుడు తన మందిరాన్ని కట్టడాన్ని స్టార్ట్ చేశాడు. ఎవరి ద్వారాగా స్టార్ట్ చేశాడు అని అంటే ఒక అన్య రాజు ద్వారాగా స్టార్ట్ చేశాడు. అసలు యాక్చువల్గా ఎవరికి రావాలి ఇది? థాట్ ఎవరికి రావాలి? ఇశ్రాయేల్ ప్రజలు లేదా యోధా ప్రజలు ఉన్నారు అక్కడ. యాక్చువల్గా కాంటెక్స్లో మాట్లాడుకుంటే యోధా ప్రజలకు రావాలి. ఎందుకు రావాలో తెలుసా మీకు? ఎందుకు రావాలి అని అంటే 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. ఆరాధన లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేయడం లేదు, వాక్యం లేదు, ఆరాధన లేదు, బలులు లేవు, అర్పణలు లేవు, యాజకత్వం లేదు, మందిరం లేదు. ఇవేమీ లేనప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు ఒకవేళ వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని కలగజేసిన తర్వాత వారు ఏమి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అవ్వాలి అని అంటే, అరే నా దేవుని మందిరము అని అవ్వాలి. కానీ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ప్రస్తుతానికి. మనం అనుకుంటాం కొన్నిసార్లు సైలెంట్గా ఉంటే పని ఆగిపోద్దిలే అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? నేను సైలెంట్గా ఉంటే చెప్పండి పని ఆగిపోతుందిలే అనుకుంటాం. పొరపాటు అది. మనం సైలెంట్గా ఉంటే ఆయన పని ఎందుకు ఆఫ్ చేసుకుంటాడు? నీలాంటి వాళ్ళని 10 మందిని లేపుకుంటాడు ఆయన. నీలాంటి వాళ్ళని 10 మంది ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు రావాల్సిన దీవెన ఆ 10 మందికి వెళ్ళిపోతుంది. సింపుల్. దీంట్లో దీంట్లో మనం వర్రీ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇదే దానియేలు గ్రంథ మర్మాలు కాదు, ప్రకటన గ్రంథ మర్మాలు కాదు, అర్థం అవ్వలేని విషయాలు ఏమీ లేవు దీంట్లో. సింపుల్గా ఏంటంటే దేవుడు నీకు అవకాశాన్ని కలగజేస్తే నీవేం చేసేవానంటే దానిని సైలెంట్ చేసేసేయడం వల్ల వేరే వాళ్ళని దేవుడు లేపుకొని ఆ పనిని ఆయన చేయించుకోగలడు. ఆ పనిని ఆయన చేయించుకున్నప్పుడు జరిగేది ఏంటంటే ఎవరికైతే ఎవరి ద్వారాగా జరిగిందో దేవుడు అన్యాయం చేయడు కాబట్టి వారిని దేవుడు దీవిస్తాడు. నో డౌట్ ఇన్ ఇట్. ఓకేనా? కొంచెం ముందుకు వెళ్దామా మళ్ళీ ఇంకా? ఎందుకనంటే మనము ఇక్కడ ఆగిపోతే చాలా ఇంకా మన టైం అయిపోతూ ఉంటుంది మనకి ఇలాగా. కొంచెం ముందుకు వెళ్దాము. సో దేవుడు అన్య రాజుల్ని ప్రేరేపించి బంగారం ఇమ్మని చెప్తున్నాడు, వెండి ఇమ్మని చెప్తున్నాడు. ఓకేనా? ఇంకా మీరు కొంచెము అంటే కిందకి వెళ్తే ఎజ్రా మొదటి అధ్యాయంలో కొంచెం కిందకి వెళ్తే 7వ వచనం అనుకుంటా, నేను చదివేస్తాను అంటే మీకు కొంత క్లారిటీ వస్తుంది. అమ్మ తమ్ముడు అది నాదే అనుకుంటా చూడండి ఒకసారి. ఎవరైనా సైలెంట్ అన్న చేసేయండి. అంటే ఇందా ఛార్జింగ్ లేదని అక్కడ పెట్టాను. మరియు వారు చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవిగాక. ఏంటండి? అన్యరాజు ప్రేరేపించగా వీరేం చేస్తున్నారంటే స్వేచ్ఛగా అర్పించారంట. స్వేచ్ఛగా అర్పించినవి కాక, చూడండి ఆ పదాలు మీరు చాలా ఇంపార్టెంట్. ఓకేనా?
స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను, బంగారములను, పశువులను, ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. ఎవరు వీళ్ళందరూ? అన్యులు, అన్బిలీవర్స్. రాజు ఒక ఆజ్ఞ ఇవ్వగానే వారి దగ్గర ఉన్నవి, వారి పశువులు, వారికి ఉన్నవన్నీ కూడా తెచ్చి ఏం చేస్తున్నారంటే మందిర నిర్మాణానికి ఇస్తున్నారు. ఇంకొంచెం చూడండి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి ఇప్పుడు వచ్చాడు ఇక్కడ ఈయన పిక్చర్లోకి, ఓకేనా? ఎవరు? నెబుకద్నెజరు. నేను చెప్పాను కదా మనం 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన తన దేవతల యొక్క గడియదంచిన యెహోవా మందిరపు ఉపకరణములు రాజైన కోరేషు బయటికి తెప్పించెను. తెప్పించి ఏం చేశాడంట? పారసికపు దేశైన రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతిగు షబ్జద్దరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములు, 1000 వెండి పళ్ళెములు, 29 కత్తులను. ఇదంతా నేను అనుకుంటాను ఈయనకి కొంచెం బాగా భయం ఉన్న వ్యక్తి అనుకోండి. ఎవరండి ఈయన? వాళ్ళ తాత చేసిన పని ఈయన ఏం చేస్తున్నాడంటే, అరే బాబు అయిపోయింది కానీ నేను మాత్రం అలా చేయకూడదని చెప్పి ఆ ఖజానాదారుడి పిలిపించి అవన్నీ కూడా తీసుకొచ్చి లెక్క పెట్టించి మళ్ళీ యోధా సంబంధమైన అధిపతిగా అప్పగించేస్తాడు. వండర్ఫుల్. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఈ 3 రోజులు ఒకే ఒక అంశం మీద వెళ్తాం మనం. దేవుని మందిరము కట్టబడుట. దేవుని మందిరము కట్టబడాలి. భౌతికపరమైన మందిరం కాదు నేను మాట్లాడేది. మొదటి మందిరము ఏంటో తెలుసా? మీరే మందిరము. మొదటిదేంటి? యు ఆర్ హిస్ టెంపుల్. ఈవెన్ వీ ఆర్ హిస్ టెంపుల్, నాట్ యూ, వీ ఆర్ హిస్ టెంపుల్. మనము ఆయన మందిరము. ఇది మొదటిది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే తన ప్రజలను మనం కట్టాలి, తన సంఘమును కట్టాలి. దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపించి ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు కొంచెము మనము ముందుకెళ్దాం. అంటే కొంత క్లారిటీ కోసం మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. పర్షియన్ ప్రకటన కారణంగా ఎజ్రా మనం చదివాము. జెరుబ్బయలు నాయకత్వంలో ఇజ్రాయెల్ బబులోను నుండి స్వదేశానికి తిరిగి రావడానికి అనుమతించబడింది. దాదాపు 50,000 మంది యూదులు తిరిగి వస్తున్నారు. దే ఆర్ కమింగ్ అవుట్. 50,000 ప్లస్ ఇంకా ఉన్నారు. మనము జస్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే. 536 BCలో వారు ఆలయాన్ని పునర్నిర్మించడము ప్రారంభించారు. దే స్టార్టెడ్ రీబిల్డింగ్. ఎవరు ప్రోద్బలము? ప్రాముఖ్యంగా సైరస్ లేదా కోరేష్, ఓకేనా? దాన్ని రీస్టార్ట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత పొరుగు వారి నుండి వ్యతిరేకత మరియు యూదుల ఉదాసీనత పనిని నిలిపివేసింది. ఉదాసీనత ఏంటండి తెలుగులో? వాట్ ఈజ్ మెంట్ బై ఉదాసీనత? తెలుగులోనే ఉంది, ఇంగ్లీష్లో నెగ్లిజెన్స్. ఇంకా ఎనీథింగ్? నెగ్లిజెన్స్, ఎస్. ఉదాసీనత అంటే రెక్లెస్నెస్. ఓకే, ఇంకా కమాన్. ఉదాసీనత అంటే లైట్గా తీసుకోవడం. ఓకే, ఇంకా మాట వినకపోవడం. ఇంగ్లీష్లో చూపిస్తాను చూడండి స్లైడ్. అపోజిషన్ ఫ్రమ్ నైబర్స్ అండ్ indifferences by the Jews caused the work to stop. ఇండిఫరెన్సెస్ అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా. ఇప్పుడు ఉదాసీనత అనే దానికి ఇందాక గూగుల్ ట్రాన్స్లేషన్లో పెట్టాను తెలుగులో. ఇది ఇంగ్లీష్ ఒరిజినల్. ఇది ఇండిఫరెన్సెస్ అంటే ఏంటి తెలుగులో? ఇప్పుడు చెప్పండి. ఉదాసీనత కంటే ఇప్పుడు ఇంకా బాగా వస్తుంది. భేదాభిప్రాయాలు. ఎవరి మధ్యలో ఇది? కట్టుకోవాల్సింది ఎవరు అమ్మా? ఎవరు కట్టుకోవాలి మందిరాన్ని? యూదులు కట్టుకోవాలి. కట్టుకునే ఆలోచన ఉందా? లేదు. దేవుడు ఎవరిని ప్రేరేపించాడు? అన్ని రాజుని మరి ప్రేరేపించినప్పుడు వీళ్ళు ఎంత ఐక్యత ఉండాలి వీళ్ళకి? మందిరాన్ని కట్టడానికి అన్యరాజు ప్రేరేపిస్తే
అన్యరాజు ద్వారాగా ప్రేరేపించబడితే ఒకవేళ ఆ రాజు ఏం చేశాడంటే అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ప్రకటన చేస్తే వాళ్ళు బంగారము పశువులు అన్నీ తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు అన్నీ పట్టుకొని వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి యాక్చువల్గా చెప్పండి? మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏంటండి? అది తర్వాత వస్తుంది, అది కొంచెం సేపు ఉంది, ఇక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఉంది, నెమ్మదిగా వెళ్తున్నాం మనం. ఏంటండి? టైం రాలేదు. ఇక్కడ ఉన్న పదం పోయింది, ఇది ముందు పోయానండి. ఇండిఫరెన్సెస్. మందిరము ఎందుకు కుంటి పడుతుందో తెలుసా? చేయవలసిన వారు చేయవలసిన పని చేయకపోతే మందిరం కుంటి పడుతుంది. మళ్ళీ మాట చెప్తున్నాను, జ్ఞాపకం ఉంచుకోండి. చేయవలసిన వారు చేయవలసిన పనిని చేయకపోతే మందిరము కుంటి పడుతుంది. అదే వచ్చింది ఇప్పుడు అక్కడ అపోజిషన్ ఫ్రమ్ నైబర్స్. ఇది ఎప్పుడు ఉంటుంది. మనం అపోస్తుల కార్యాలు మీరు ధ్యానం చేసినప్పుడు, అంటే బుధవారం క్లాసెస్ విన్న వాళ్ళకి బాగా గుర్తుండొచ్చు ఒకవేళ, లేదా మర్చిపోయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం, పెద్ద మ్యాటరే ఉంది. మనకి చీరలు బట్టలు గుర్తుంటాయి కానీ వాక్యం కొంచెం తక్కువ గుర్తుండొచ్చు. అంటే మేబీ ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం త్వరగా మర్చిపోవచ్చు. 4 సంవత్సరాల క్రితం ఏ చీర కొన్నామో గుర్తుంటుంది, కానీ 4 వారాల క్రితం ఏ వాక్యం చెప్పామో గుర్తుండదు. హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే మనకి ఏదైతే బాగా నచ్చుతుందో అది గుర్తుపెట్టుకుంటాం, తప్పేం లేదు దాంట్లో. అక్కడ నేనేం చెప్పానంటే అపోస్తుల కార్యాల్లో సంఘము వెలుపల నుంచి సమస్యలు ఉన్నాయి, అదే సమస్యలో అదే దాంట్లో సంఘము లోపల కూడా సమస్యలు వచ్చాయి. అపోజిషన్ ఫ్రమ్ నైబర్స్ అండ్ ఇండిఫరెన్సెస్ బై ద Jews caused the work to stop. దేవుడు నిన్ను ప్రేమించి, ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాల్సమా. నాకు ఏ గడియారం లేదు నా దగ్గర, నా సెల్లన్న నాకు ఇచ్చింది, లేదంటే వెళ్ళిపోతాను, 10-11 అయిపోతుంది. ఓకేనా? నాకు ఇస్తుంటుంటే బయట వాళ్ళు భయపడుతున్నారు, బయట వేరే ప్లేసెస్లో. ఎందుకు? ముందే చెప్తున్నారు వాళ్ళు పాపం, ఇంతకుముందు చెప్పేవారు కాదు. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు ఇక్కడ దేవుని మందిరము కట్టడానికి దేవుడు నన్ను వాడుకోవడానికి ఇష్టపడుతుంటే మనము ఏం చేస్తున్నామనంటే యూదుల ఉదాసీనత పనిని నిలిపివేసింది. చూడండి ఒకసారి, 16 సంవత్సరాల తర్వాత హగ్గై మరియు జకర్యాలు ఆలయాన్ని పునర్నిర్మించడానికి, ప్రజలను కదిలించడానికి మరియు వారి ఆధ్యాత్మిక ప్రాధాన్యతలను తిరిగి క్రమబద్ధీకరించడానికి ప్రభువుచే నియమించబడ్డారు. ఇది చాలా ఎక్సలెంట్. మీరు ఎక్కడ చూడాలి దీన్ని? 5వ అధ్యాయము ఎజ్రా గ్రంథము 1వ వచనం నుంచి 6వ అధ్యాయము 22 వచనాలు. ఇక్కడ ఒక్క చిన్న మిషన్ చెప్పేస్తాను, ముందుకు వెళ్ళిపోతాను. ఓకే, చాలా ఇంపార్టెంట్. నేనంటే ఏది వదలాలని నా ఉద్దేశం కాదు, కానీ ఉన్న టైంలో నేను కొంచెం వదులుతున్నానేమో నాకు తెలియదు. కానీ దేవుడు, ఓకేనా, నా వైపు చూడండి. 16 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు అని అంటే, 16 సంవత్సరాలు ఎందుకు వదిలిపెట్టాడు అని అంటే, ఒకవేళ వారేమైనా మారు మనసు పొందుతారేమో అని వదిలిపెట్టాడు. వారేమైనా తిరిగి మళ్ళీ కలిసి పనిచేస్తారేమో అని వదిలిపెట్టాడు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు తెలుసు కదా మనకు ఆల్రెడీ ఏముంటుంది. నేనేమనుకుంటున్నా చెప్పాలి కదా, మీరు అనుకునేది కాదు కదా చెప్పాల్సింది. నేను అనుకునేది తల బిరుసు ఉంటుంది అన్నమాట. దాన్ని ఏమంటాం అంటే ప్రైడ్ ఉంటుంది అన్నమాట. ఈగో ఉంటుంది, ప్రైడ్ ఉంటుంది, ఈగో ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే వారు సాధారణంగా దిగిరారు, వెనకకి రాలేరు. సో ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు ఇప్పుడు వారికి అవకాశం ఇచ్చిన తర్వాత వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం వల్ల దేవుడు ఏం చేయవలసి వచ్చిందని అంటే 2 ప్రవక్తల్ని వారి దగ్గరికి పంపించాడు. ప్రధానంగా హగ్గై. ఈ హగ్గైని పంపించిన తర్వాత వారి ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు తిరిగి క్రమబద్ధీకరించడానికి ఏమైపోయింది వీళ్ళకి? ఇప్పుడు చాలాసార్లు చాలా ఉత్సాహంగా ప్రారంభిస్తాం కదండి, అవునా లేదా? మ్యారేజ్ ఎలా స్టార్ట్ అవుద్దండి? మ్యారేజ్ చాలా మామూలు ఉండదు పరిస్థితి. ఈ కేకలు పక్కపక్కలు నవ్వులు కేక, ఇంకా అదే ఆఖరి రోజు చెప్పమాడికి కదా. ఇంక మళ్ళీ నవ్వు ఉంటుందో లేదో తెలియదు ఆమెకి కానీ ఆయనకి కానీ. ఓకే, సో డెకరేషను, హడావిడి మామూలు ఉండదు పరిస్థితి. చాలా అద్భుతంగా ప్రారంభమైంది.
దీన్ని నేను ఏమంటానంటే జోష్ అంటానమాట. దీన్ని ఏమంటానంటే నేను జోష్ అంటాను. అంటే అది హిందీలోనో ఉన్నటువంటి పదము తెలుగులో ఉత్సాహం అన్నమాట, ఆనందం. అంటే నాకే కానీ పెళ్ళి అవుతుంది, నాకే కానీ మందిరం వచ్చింది, నాకే కానీ మంచి సంఘం దొరికింది, నాకే కానీ మంచి పాస్టర్ గారు దొరికారు, నాకే కానీ అంటే అంటే ఇన్ ద సెన్స్ అంటే బ్యాక్గ్రౌండ్లో ఇదంతా కూడా నాకే కానీ మంచి దొరికింది అనేటువంటి ఒక సంతోషంలో ఏమైపోయింది అని అంటే పాపం వాళ్ళు ఏదైతే ప్రారంభించారో దానిని కొనసాగించలేకపోయారు. కొనసాగించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి, అది మనం చూస్తున్నాము. వీళ్ళు ఏం చేశారు అని అంటే కొనసాగించడము పక్కన పెట్టి వారి యొక్క సొంత గృహాలను కట్టుకోవడం ప్రారంభించారు. డబ్బులు ఉన్నాయా లేవా వీళ్ళ దగ్గర? ఇంతకీ ఏమండి, డబ్బులు ప్రాబ్లమా వీళ్ళకి? డబ్బులు ప్రాబ్లం కాదు. ఏం ప్రాబ్లం తెలుసా? ఇందా చెప్పాను నేను, భేదాభిప్రాయాల్లో ఎందుకు కారణం అంటే ఎవడు ఒక్కడు కూడా తగ్గించుకోవట్లేదు. తగ్గించుకోకపోవడానికి గల కారణం ఏంటనంటే ప్రైడ్. ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హగ్గయిని పంపించాడు. పంపించి ఏం చేస్తున్నాడు తెలుసా? ఫలితంగా ఆలయము 4 సంవత్సరాల తర్వాత పూర్తి చేయబడింది. 4 years ఆగిపోయింది మొత్తం. క్రీస్తు పూర్వం 586 నెబుకద్నెజరు నాశనం చేసినప్పటి నుండి శిథిలావస్థలో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని పునర్నిర్మించడము ప్రాథమికమైనటువంటి స్టోరీ దీంట్లో. రెండోది ఏంటంటే ప్రభు నుండి 5 సందేశాలను ఉపయోగించి హగ్గయి ప్రభు మందిరాన్ని నిర్మించడానికి వారికి ప్రయత్నాలు చేస్తాడు. ఆయన 4 నుంచి 5 సెర్మన్స్ ఉన్నాయి దీంట్లో. మనం ఉన్న టైంలో మనం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మిక్స్ అయితే కలిపేస్తా ఆ టైంని బట్టి. ఓకేనా? తప్పుడు ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు కరువు మరియు పంట నష్టాలకు కారణమయ్యాయని గుర్తించడం ద్వారా అతను వారిని ప్రేరేపించాడు. ఇప్పుడు మనం కొంచెము లోపలికి వెళ్దాము. ఓకేనా? ఈ లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకొక స్లైడ్ నేను మీకు చూపించేసి ఒక్కసారి మీకు నేను కొంచెం లోపలికి తీసుకెళ్ళి 5 minutesలో క్లోజ్ చేసేస్తాను. చూడండి, ఒక అద్భుతంగా ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ డ్యూరింగ్ ఓల్డ్ టెస్టమెంట్ టైమ్స్. కింగ్డమ్ స్టేజ్లో వారు ఏమైపోయారంటే రాజు కావాలి అని అనుకొని వారు ఏం చేశారంటే దేవుడు రాజుగా ఉండవలసినటువంటి రాజ్యాన్ని కాదనుకొని తీసుకొస్తే వాళ్ళు ఏమైపోయారంటే అపోస్టసీ అండ్ ఐడోలేటరీ అండ్ జడ్జిమెంట్. అపోస్టసీ అండ్ ఐడోలేటరీ. అపోస్టసీ అంటే ఏంటంటే వాక్యానికి దూరంగా వెళ్ళిపోవడం, లేఖనాలకు దూరంగా వెళ్ళిపోవడం. ఓకే. రెండోది ఏంటంటే ఐడోలేటరీ. ఐడోలేటరీ అంటే ఏంటంటే విగ్రహారాధన. ఓకే. దానివల్ల ఏమైందంటే జడ్జిమెంట్ వచ్చింది, సబ్మిషన్. కొంచెము వాళ్ళు మళ్ళీ కొంచెం ఎక్సైల్లోకి తీసుకెళ్ళారు కదా. కింగ్డమ్ నుంచి ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు? అది ఎప్పుడైనా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు మనకు కూడా. మనకి చాలా ఇంపార్టెంట్ ఇది, మన లైఫ్స్లో కూడా చాలా ఇంపార్టెంట్. మనం కాదంటే కూడా వద్దనుకుంటే వదలదు ఇది. ఆయన ఆఫ్ చేయడు కూడా. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. ఎక్సైల్ అంటే ఏంటంటే ట్రీట్మెంట్ టైం మాట ఇది. ఇది ప్రతి ఒక్కరికి, ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరికి ఫేజెస్ మారచ్చు, దాని తర్వాత లేదా ఆ స్థాయిలు మారచ్చు తప్ప ప్రతి ఒక్కరికి ఇది అనుభవంలోకి రావాల్సిందే. ఓకే. తద్వారాగా జరిగింది ఏంటయ్యానంటే ఇప్పుడు మనము హగ్గయి టైంలో ఉన్నాము. హగ్గయి టైం కోసమే నేను మీకు ఇక్కడ తీసుకొచ్చాను. అది ఏంటంటే వారు జీలు కొంచెం పెరిగినట్టుగా అనిపించినా మళ్ళీ యాపతి, మళ్ళీ దాని తర్వాత ఏమైంది, ఇది బబ్లింగ్ మాట. అంటే స్టేబుల్గా లేదు స్పిరిచువల్ సైడ్. దాని తర్వాత చివరికి వచ్చేదరికల్లా మలాకి దగ్గరికి వచ్చేదరికల్లా ఏమైపోయిందో తెలుసా? మళ్ళీ పడిపోయారు. రాత్రి మీరు పరీక్ష చేసుకోవాల్సింది ఏంటంటే మనం ముగించే ముందు ఒకసారి మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం ఏం చేయాలి? మన స్పిరిచువల్ స్టేటస్ ఎలాగుంది, మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, మన పరిస్థితులు ఎలాగున్నాయి? దేవుడు మనకి ఏదైనా కొదువు చేశాడా? ఒకవేళ మనకి ఏదైనా తక్కువ చేశాడా? దేవుడు మనకి ఏదైనా ఒకవేళ మనము వెనకకి వెళ్ళి ప్రభువా ఇది నువ్వు తప్పు చేసావు నా జీవితంలో అని అనడానికి ఏమైనా ఉందా మన దగ్గర? ఇది గమ్మున పొరపాటున నాకు అనుమతించేసావు ప్రభువా అని అనడానికి ఏమైనా ఉందా మన దగ్గర? ఏమీ లేదు. ఎందుకనంటే ఎప్పుడైనా కూడా మనం పొరపాటు చేస్తాం, కానీ ఆయన ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేయడు. ఎట్టి పరిస్థితుల్లో పొరపాటు చేయడు. ఇప్పుడు చూడండి, రండి
హగైలోకి నేను 5 మినిట్స్లో క్లోజ్ చేస్తానని చెప్పాను కదా, 5 మినిట్స్లోనే క్లోజ్ చేస్తాను. రండి హగై దగ్గరికి. ఈ 2 పేజీలు నెంబర్లు గుర్తుపెట్టుకోండి దయచేసి. ఏ పేజీ నెంబరు? 392 పేజీ గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత 775 పేజీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టక్కని తీసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. రండి, ఇప్పుడు మొదటి భాగము ఏంటి అని అంటే 4 వర్తమానాల్లో మొదటిది ఏంటంటే రిబ్యూకింగ్ ఫ్రమ్ ద ప్రాఫిట్. దీంట్లో రాదు మీకు స్లైడ్లో, ఓకేనా? రిబ్యూకింగ్ ఫ్రమ్ ద ప్రాఫిట్. ప్రవక్త ద్వారాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, రిబ్యూక్ అంటే ఏంటి తెలుగులో? హెచ్చరిక ఇంకేమైనా ఉందా? రిబ్యూక్ గద్దింపు, తిట్టడం. లేకపోతే ఏమని తిడుతున్నాడు తెలుసా? 1వ వచనం దగ్గర నుంచి 11వ వచనాల వరకు తిడుతూనే ఉన్నాడు. తిట్టడం అంటే ఏంటంటే ఎలా తిడుతున్నాడో చూడండి ఒకసారి, ఓకేనా? నేను మీకు ఈవేళ ఈ 5 మినిట్స్లో నేను మీకు ఒక్క జస్ట్ గ్లిమ్స్ ఇచ్చేస్తాను. రేపు మీకు దీన్ని మార్నింగ్ కొంచెం డీటెయిల్గా మనం కనెక్ట్ చేద్దాం. రాజైన దర్యావేషు, నేను చదివేసామ్మా ఒకసారి 2-3 వచనాలు చదివేసాను. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువాకును యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా మేము ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, అందరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకున్నది, పానము చేయుచునను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచన చేసుకొనడి. ఇవి కొంచెం మీరు అండర్లైన్ చేసుకోవాలి. 2వసారి మళ్ళీ వస్తుంది ఈ పదం. 6వ వచనము మొదటిసారి వచ్చింది, 2వసారి మళ్ళీ ఎక్కడొచ్చింది? ప్రవర్తన ఎక్కడొచ్చింది? 7th verseలో. కాగా సైన్యములకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచన చేసుకొనడి. ప్రవర్తన అంటే ఇంగ్లీష్లో ఏమంటాము? బిహేవియర్, కాండక్ట్, ఓకేనండి? చాలా ఇంపార్టెంట్ ఇది. దేవుడు ప్రవక్తను పంపించి హెచ్చరిస్తున్నాడు. నేను ఒక మాట చెప్తాను. ఈ రాత్రి దేవుడు మనతో కూడా ఆయన మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడు. తన సేవకుని ఉపయోగించుకొని రాత్రి నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటనంటే, మన ప్రవర్తన ఒకసారి మనము పరీక్ష చేసుకోవాలి. ఆయాస్కరమైనవి, దుఃఖకరమైనవి, దేవునికి వ్యతిరేకమైనవి మన జీవితాల్లో పొర్లినప్పుడు మనం చేయవలసిన విషయాలు ఏంటనంటే, మన ప్రవర్తనను జాగ్రత్తగా కాచుకోవాలి. మళ్ళీ చూడండి 7వ వచనము, మీ ప్రవర్తన గురించి ఆలోచన చేయండి. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఆ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతన అని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. కాబట్టి మిమ్మల్ని బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతమునకును అనావృష్టి కలగజేసి ధాన్యము విషయంలోను, ద్రాక్షరసం విషయంలోను, తైలం విషయంలోను, భూమి ఫలించి సమస్త విషయంలోను, మనుషులను విషయంలోను, పశువుల విషయంలోను, చేతి పనులన్ని విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను. క్షామం అంటే తెలుసు కదా మీకు. క్షామం అంటే చాలామంది ఏమనుకుంటాం అంటే క్షేమం అనుకుంటాం. క్షేమం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్షామం. క్షేమం అంటే ఏంటంటే సేఫ్టీ, సేఫ్. క్షామం అంటే ఏంటంటే డ్రాట్ ఆర్ కరువు. అదన్నా
ఈ మొదటి బ్యాక్గ్రౌండ్, హీఈస్ రిబ్యూకింగ్ హిస్ పీపుల్. ఎందుకు తిడుతున్నాడు, ఎందుకు గద్దిస్తున్నాడు, ఎందుకు హెచ్చరిస్తున్నాడు అని అంటే, వారు ఏమేం చేశారో చాలా స్పష్టంగా దేవుడు ప్రవక్త ద్వారాగా బయలుపరుస్తున్నాడు. ఏమేం చేశారు? మొదటిది నేను ఇందాక చూపించాను, దెర్ ఆర్ ఇండిఫరెన్సెస్ అమాంగ్ ద బిలీవర్స్. ఏమంటే తెలుగులో ఏమనుకున్నాము? భేదాభిప్రాయాలు, ఒక తాటి మీదకి రాలేని పరిస్థితులు, ఒక యూనిటీ కానీ వన్నెస్ కానీ లేకుండా ఉండే పరిస్థితులు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇండిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకనే మందిరం ఆఫ్ చేసేసాను. రెండోది ఏం చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ లేఖనాల నుంచి మనం చూసినప్పుడు వారు మందిరాన్ని ఆఫ్ చేసి వారి సొంత గృహాలను కట్టుకుంటున్నారు. సొంత అంటే దాని అర్థం ఏంటంటే ఇండ్లు అనేది ఇక్కడ వస్తుంది, కానీ అప్లికేషన్ పాయింట్లో సొంత ఇష్టం ప్రకారంగా దేవుని యొక్క శాసనాలకు లేఖనాలకు భిన్నంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన. దానివల్ల ఏం చేశాడని చెప్తున్నాడు దేవుడు అని అంటే, చాలా క్లియర్గా మీరేం చేయాలి అని అంటే 6వ వచనము 7వ వచనంలో మీ ప్రవర్తన గురించి ఒకసారి విచారణ చేసుకోవాలి. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్నటువంటి మాటలు. రాత్రి మనము పరీక్ష చేసుకుందాం. ప్రభువా, ఈ చివరి దినాల్లో ఈ సంవత్సరపు ముగింపులోకి వచ్చాము. మాకు ఆయుష్ ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు, మరణ పడకల నుంచి మమ్మల్ని తప్పించారు. చుట్టూ దేవా తండ్రి క్షామము ఉన్నప్పటికీ మాకైతే క్షేమాన్ని ఇచ్చారు. వందనాలయ్యా. మరి మేము మీరు కోరుకున్నంతగానే మేము జీవిస్తా ఉన్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. వ్యక్తిగత మందిరము అంటే మన పర్సనల్ లైఫ్ ఎలాగుంది? మన వ్యక్తిగత మందిరము, నీవే మందిరం అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఆ మందిరం ఎలాగుంది? మొదటిది, దేవుడు నిన్ను ఉంచిన మందిరము, నీవే మందిరం ఒకటైతే, రెండోది నీకు నీ ఉంచబడిన మందిరము, దాంట్లో కూడా ఎలాగున్నావు? అన్యరాజుని ప్రేరేపించి దేవుడు మందిరాన్ని కట్టడానికి ప్రేరేపిస్తూ ఉంటుంటే విశ్వాసులైన వారు వీరు సహకరించుకోవాల్సింది పోయి ముందుకి దేవుని పనిలో చేయి వేసుకుని ముందుకు వెళ్ళవలసింది పోయి అనేకమైన ఇండిఫరెన్సెస్ తోటి వారు పనిని ఆఫ్ చేసేసారు. దగ్గరగా సంవత్సరాలు తరబడి వారి జీవితాల్లో మందిరము ఆగిపోయినట్టుగా మనం చూస్తున్నాము. దేవా, నా పరిస్థితిలో ఒకసారి నాకు జ్ఞాపకం చేశారు. మీరు క్షేమాన్ని ఇస్తే నేనే దాన్ని క్షేమంగా నేను చేసుకున్నానేమో కొన్నిసార్లు. రాత్రి జ్ఞాపకం చేశారు. వందనాలయ్యా అని చెప్దాము. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను మళ్ళీ చెప్తున్నాను, చివరి వరకు తీసుకొచ్చిన దేవుడు, మనల్ని క్షమించే దేవుడు, మనల్ని అలా వదిలిపెట్టడం ఆయనకి ఇష్టము లేదు అనేటువంటి సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. దేవా మీకు వందనాలు అని చెప్దాము. ప్రభువా సహాయం చేయండి అని చెప్దాము. కృప చూపించండి అని చెప్దాము. ఈ పక్కన వారితోటి తిరిగి ఒక నిమిషము వారితో కలిసి ఈ మొదటి దినము బ్యాక్గ్రౌండ్ చూసి కొంత 11 వచనాలు క్లుప్తమైన విషయాలు చూసాము. రేపు ఇంకా చూడబోతున్నాము. పక్కన వాళ్ళకి తిరిగి, ప్రభువా ఇక తండ్రి, మీరు ఈ భౌతికమైన మందిరము, రెండోది ఆధ్యాత్మిక మందిరాన్ని, నేనే మందిరం అని మీరు సెలవిచ్చారు. ఈ మందిరాన్ని నేను 2023 మీరు కోరుకున్నట్లుగానే నేను ఉన్నాను. ఒకసారి పరీక్ష చేసుకుంటా ఉన్నాను. స్వామి సహాయం చేయండి అని అడుగుదాం. ఒక మాట చెప్దాము, ప్రభుతోటి అడుగుదాము. మనకు 5 minutes టైం ఉంది. ఒక నిమిషము మీ పక్కన వాళ్ళతోటి తిరిగి ఇద్దరు కలిసి, ఇద్దరు ఒక మాట, వారు ఒక మాట ప్రార్థన చేయండి కలిసి.